ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. చారు ఎలా చేసుకోను వీడియో చెప్తాం. ముందుగానే చింతపండు ఒక 100 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాం. దానికి కావాల్సినవి ఇగో కల్జామాకు, ఉల్లాకు, పచ్చిమిరపకాయలు పోపుకు వేసుకుందానికి. ముందుగా ఇగో 4 పచ్చిమిరపకాయలు కాల్చి కలుపుకున్నాం. అందులో ఒక చెంచాడు జీలకర్ర, ఒక 5 ఎల్లిపాయలు వేసి రోట్లో ఇలా దంచుకోవాలి. ఇలా దంచుకొని చారులో వేసుకుంటే రుచి ఉంటుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా దంచుకుందాం. ఇప్పుడు మెత్తగా నూరుకున్నాం. ఇప్పుడు చారును విసుకోవాలి. చారు మొట్టమొదట మేము దాన్ని ఉడకబెట్టుకున్నాం. ఉడకబెడితే ఈ చింతపండు నుంచి రసం జల్దీ వెళ్తుంది. చింతపండును ఇలా పిసకాలి, బాగా మెత్తగా పిసకాలి. ఇలా విసికిన తర్వాత వడగట్టుకోవాలి ఇట్లా చారును. ఇప్పుడు ఈ వడగట్టుకున్నాం. మనము కారంను ఎల్లిపాయ రుబ్బుకున్నది రోట్లే ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటున్నాం. ఎల్లిపాయ, జీలకర్ర, ఈ కాల్చిన మిరపకాయలది కారం ఇప్పుడు ఇందులో కలుపుకోవాలి. ఈ చారులో అంతా దొడ్డుప్పు వేసుకోవాలి. 2 చెంచాలంతా నువ్వుల నూనె పోసుకోవాలి. 1 చెంచాడు పోపిత్తులు వేసుకోవాలి. కల్జామాకు వేసుకోవాలి. 1 చెంచాడు పసుపు వేసుకోవాలి. 1 చెంచాడు ఇంగు వేసుకోవాలి. 4 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో చారు పోసుకోవాలి. ఇందులో చారు పోసుకోవాలి. దీన్ని చారు మర్రపోసుడు అంటారు, దీన్ని పచ్చి పులుసు అంటారు, చారు అంటారు, 2 రకాల. ఇప్పుడు రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని తెచ్చుకోవాలి. చారు రెడీ అయింది. గుమ్మగుమ్మలాడుతుంది. వేడి వేడి అన్నంలో పోసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.